ఇరుపు ఎక్కువ, గులాబీకి ముళ్ళు ఎక్కువ. అలాంటిది అందమైన ఆడపిల్ల అంటే నాకు పొగరెక్కువ. అలాంటిది ఈ ప్రేమదాసుకి మోజు ఎక్కువ. ఏమిటి ఆడపిల్ల నేర్పిస్తున్నా? ఆ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలుసా? తెలుసు. లేదు సార్, ఇతను ఎవరో నాకు తెలీదు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. ప్లీజ్ కాపాడండి. చెయ్యి వదలరా. ఏమిటి వాటా కలుస్తావా? లేదమ్మా, నేను కన్నేశా. ఆ తర్వాత నువ్వు చూసుకోరా. కన్నేశావా? అర్థం కాలేదా? 5 నిమిషాలు నా కవిటిలో ఉంటుందిరా. చూడు రానా, ఎప్పుడైనా ఈ ఏరియాకి వచ్చి నేను ఎప్పుడైనా జోక్యం చేస్తానా? నా ఏరియాకి వచ్చి నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటున్నావు. ఈ ఏరియా ఏంట్రా? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వస్తాడు ఈ రాణా ప్రతాప్. ఇది నా పర్సనాలిటీ విషయం. అనవసరంగా వెళ్ళు. వెళతాను, కానీ ఒంటరిగా కాదు, ఈ అమ్మాయిని జంట చేసుకొని వెళ్తాను. జంటగా వెళ్తాడంటమ్మా. నేను నువ్వు తీసుకెళ్తాను కానీ నేను పంపించడానికి ఏమన్నా కన్యాదాన సినిమాలో శ్రీకాంత్ అనుకుంటున్నావా? కాదు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. నేను యమకింకరుణ్ణి. అమ్మాయిని మర్యాదకి ఇటు పంపించు. దమ్ముంటే వచ్చి తీసుకెళ్ళరా. నీతో నాకు మాటలేమిటిరా? ఈ రోజుతో ఈ సాగు ముగిసే నాతో తలపెట్టుకున్నావు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా. నేను కనుసైగ చేస్తే ఈ బాడీ తూట్లుగా మారుతుంది. జీవకోటి రాసుల ప్రాణాలు తీయటానికి ఆ భగవంతుడు అధిపతి, దుర్మార్గుడు ప్రాణాలు తీయటానికి రాణా ప్రతాప్ అధిపతి. ఏదో ఒక రోజు అవకాశం దొరకబాదు, నా వచనం చేసుకుంటా. ఆగు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఏరియాలోనైనా ఏ అమ్మాయి మీదైనా చెయ్యి వేసావు, వేసిన ఆ చెయ్యి ఉండదు. ఎందుకుండదని ఎదురు ప్రశ్నిస్తే మెడ మీద తలకాయ ఉండదు. బచ్చా, చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించారు. అతడు నీకు ముందే తెలుసా? తెలుసండి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మానవ ధర్మం. అదే పుట్టుకతో వచ్చిన ఈ రాణా నైతిక లక్షణం. అతను నీకు ముందే తెలుసా? తెలుసండి. అతను నా క్లాస్మేటే కదా అని కాస్త చనువుగా ఉన్నాను. ఆ చనువే ఈరోజు ఈ పరిస్థితికి దారి తీసింది. ఒక వ్యక్తితో స్నేహం చేసేటప్పుడు అతడేమిటో, అతడి క్యారెక్టర్ ఏమిటో టోటల్ గా అతడి గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ప్రస్తుతం నాకు పనుంది, వస్తా. సార్ ఇక్కడికి దగ్గరలో మా ఇల్లు ఉంది. కాఫీ తాగి వెళ్తుండండి. అనురాగాల కోసం, అభిలాషాల కోసం ఎదురు చూస్తానే కానీ ఆతిథ్యాల కోసం ఎదురు చూడను. ప్రస్తుతం నాకు డిప్యూటీ సీఎం గారితో మీటింగ్ ఉంది, వస్తా. సార్ కనీసం మీ ఆటోగ్రాఫ్ అన్నా ఇస్తారా? ఇట్ ప్రెజర్. సార్ ఇక్కడ కూడా. ఆహా, మొట్టమొదటిసారిగా మా బాస్
ఒక అందమైన అమ్మాయితో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఈ అమ్మాయి మా బాస్కి భార్య అయితే నాకు అంతకన్నా ఆనందం ఏముంది? ఏమిటి విజయ్ ఆలోచిస్తున్నా? ఏం లేదన్నయ్య, ఏం లేదు. నీ ఆలోచనే నిజమైతే మరి కలతల విడు అలికిడి పోసుకో పోసుకో పంచుకో Say
స్టేషన్ వరకు వెళ్ళొస్తానని చెప్పి 2 రోజులు అవుతుంది ఇంతవరకు రాలేదు. అసలు ఏంటి ఈ మనిషి?